గంటకి 61,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వోయేజర్ 2 సెకన్కి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 2018లో వోయేజర్ 2 కూడా మన సూర్యమండలం చుట్టూ ఉండే బుడగ లాంటి నిర్మాణం అయిన హీలియోస్పియర్లోకి చేరుకుందని శాస్త్రీయ పరికరాల విశ్లేషణ మరియు సూచనల ద్వారా తెలుస్తుంది. వోయేజర్ 2 అనేది మన సౌర వ్యవస్థలో 4 పెద్ద గ్రహాలైన గ్యాస్ జైంట్స్ జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను అతి సమీప పరిధి నుండి అధ్యయనం చేసిన ఏకైక అంతరిక్ష నౌక. వోయేజర్ 1 ఊట్ క్లౌడ్ లోపలి అంచుని చేరుకోవడానికి దాదాపు మరో 300 సంవత్సరాలు పడుతుంది. ఈ క్లౌడ్ ని దాటడానికి 30,000 సంవత్సరాలు పడుతుంది. మన సోలార్ సిస్టమ్ కి దగ్గరగా ఉండే నక్షత్రం ఆల్ఫా సెంచరీ. అయితే 40,000 సంవత్సరాలలో ఈ వోయేజర్ 1 మన సూర్యుని కంటే ACT 793888 అనే నక్షత్రానికి దగ్గరలో ఉంటుంది. ఊట్ క్లౌడ్ లోపలి అంచు సూర్యుని నుండి 1000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం ఉంటే వెలుపలి అంచు దాదాపు 1,00,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం వరకు ఉండవచ్చు. ఈ 2 ఉపగ్రహాలు సౌర వ్యవస్థ బయటి భాగాలను, హీలియోస్పియర్ ని, ఊట్ క్లౌడ్ మొదటి అంచు వరకు గల సౌర వ్యవస్థ అవధులను గురించి తెలపడంలో ముఖ్య పాత్ర వహించాయి. ఇంధనం అనేది హైడ్రోజైన్ మరియు రేడియో ఐసోటోప్ థెర్మో